గత కొంతకాలంగా పార్లమెంట్లో గాని ఏదైనా ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తే వారికి అధికారంలో ఉన్నవారు ప్రశ్నలకు సమాధానమే చెబుతున్నారా, అధికారంలో ఉన్న వారికి నచ్చినట్టుగానే ప్రజాస్వామ్యం, దీనంతటికి కారణం ఎవరు? ఎవరి తప్పిదం వల్ల ఇంతటి దారుణమైన పరిస్థితిని మన పార్లమెంట్ ఎదుర్కొనవలసి వచ్చింది? బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి వారి సభ్యులు ఏమైనా చేయొచ్చు, ఏమైనా మాట్లాడొచ్చు అనే సంకేతమేనా? ఇలా చూస్తూ పోతుంటే మన పార్లమెంట్కి ఏమైపోయింది, మన ప్రజాస్వామ్యానికి పార్లమెంట్ లో చర్చ జరగాలని విపక్షాలు పట్టుబట్టడంతో 143 మంది విపక్ష సభ్యులను సస్పెండ్ చేసినటువంటి ప్రభుత్వం ప్రస్తుతం నడుస్తుంది. ప్రజాస్వామిక విధానాలు మాత్రం డబ్బులు తీసుకున్నట్టుగాని ఎలాంటి ఆధారాలు ప్రభుత్వము బయటపెట్టలేదు. రాహుల్ గాంధీ గారికి 2 ఏళ్లు జైలు శిక్ష పడింది. ఎస్, ప్రజాస్వామ్యం, అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి ప్రజాస్వామ్య విధానాలను తన యొక్క దశను కోల్పోబోతుందనేది నిర్వివాదమైనటువంటి అంశం. భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు, ప్రథమంగా ఒక అద్భుతమైన ప్రజాస్వామ్య దేశంగా, విలువలు ఉన్నటువంటి దేశంగా గుర్తింపు అయితే, సుదీర్ఘమైనటువంటి ప్రజాస్వామ్య పరిరక్షణతో 75 సంవత్సరాల పైచిలకు ప్రజాపాలన భారతదేశంలో నడుస్తుంది. కానీ ఈ రోజు ఆ పరిస్థితికి విఘాతం కలిగే సందర్భాలు చూడడం జరుగుతుంది. అయితే ప్రజాస్వామ్యానికి ఏ రకమైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి? భారతీయ పార్లమెంట్ హౌస్ ప్రజాస్వామ్య వేదికగానా లేక ఒక పార్టీకి సొంత హౌస్ లాగా మారిందా అనేది మనం గమనించాలి. గత కొంతకాలంగా పార్లమెంట్ లో గాని ఏదైనా ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తే వారికి అధికారంలో ఉన్నవారు ప్రశ్నలకు సమాధానమే చెబుతున్నారా, లేకపోతే వారి యొక్క ప్రశ్నలను ఎదుర్కొనడం ఇష్టం లేక వారిని పార్లమెంట్ హౌస్ నుంచే బయటకు పంపిస్తున్నారా అనేది మనం గమనించాల్సిన విషయం. అయితే ప్రశ్నించే గొంతులకి పార్లమెంట్ లో సమాధానం దక్కుతుందా అంటే ఇప్పుడు మనం ప్రశ్నార్థకంగానే ఆలోచించవచ్చు. గత కొంతకాలంగా పార్లమెంట్ సజావుగా సాగుతుందా అంటే సాగుతుంది. ఎలా? వారికి నచ్చినట్టు, అధికారంలో ఉన్న వారికి నచ్చినట్టుగానే ప్రజాస్వామ్యం నడుస్తుంది. కానీ ప్రశ్నించే గొంతుకు, ప్రశ్నించిన ప్రశ్నకు సమాధానం అయితే దొరకడం లేదు. గత వారం రోజుల క్రితం పార్లమెంట్ లోకి కొందరు వ్యక్తులు గెస్ట్ పాసులతో వచ్చి పార్లమెంట్ హౌస్ లోకి ఎలా చొరబడ్డం, వారు చేసిన ఆ వికృత చేష్టలు, స్మోక్ బాంబ్స్, ఆ పార్లమెంట్ బల్లల మీద పరిగెడుతూ ఇంత అంత అల్లరి కాదు, చేసినంత అల్లరి. ఎంపీలు, కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష పార్టీ ప్రధాన సభ్యులు అందరూ పార్లమెంట్ లో ఉండగానే ఈ రకమైనటువంటి పరిస్థితిని భారతదేశ పార్లమెంట్ ఎదుర్కొనడం జరిగింది. దీనంతటికి కారణం ఎవరు? ఎవరి తప్పిదం వల్ల ఇంతటి దారుణమైన పరిస్థితిని మన పార్లమెంట్ ఎదుర్కొనవలసి వచ్చింది అంటే, మూలాల్లోకి వెళ్తే మైసూర్ ప్రాంతానికి చెందిన ఒక ఎంపీ వీరికి గెస్ట్ పాసులు ఇచ్చి లోపలికి పంపడం జరిగిందన్నట్టుగా స్పష్టంగా ఆధారాలతో బయటపడింది. అయితే ఇంతటి దారుణమైనటువంటి ఘటనకు పాల్పడినటువంటి వారిని ఏదైనా చర్యలు తీసుకున్నారా? వారికి పాసులు ఇచ్చినటువంటి ఎంపీని ఏదైనా డిసిప్లినరీ యాక్షన్ తీసుకున్నారా అంటే ఎక్కడా కనపడడం లేదు. అంటే బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి వారి సభ్యులు ఏమైనా చేయొచ్చు, ఏమైనా మాట్లాడొచ్చు అనే సంకేతమేనా? పరిస్థితులు చూస్తుంటే అవునని అనిపించాల్సి వస్తుంది. గతంలో కూడా బాక్సింగ్ క్రీడకు సంబంధించినటువంటి బాక్సింగ్ క్రీడాకారులు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి మన బాక్సింగ్, కిక్ బాక్సింగ్ వాళ్ళు బ్రిజ్ భూషణ్ అనేటటువంటి ఒక వ్యక్తి మీద, అంటే ఆ ఫెడరేషన్ అధ్యక్షుడి మీద ఆరోపణలు వచ్చినప్పుడు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇలా చూస్తూ పోతుంటే మన పార్లమెంట్కి ఏమైపోయింది, మన ప్రజాస్వామ్యానికి ఏమైపోయింది అనేటటువంటి ప్రశ్న రావడం తప్పలేదు. గత కొంతకాలంగా పార్లమెంట్ లో ఏ చర్చ చేసినా, ఏది చేసినా అధికార పక్షానికి వంత పాడే విధంగా ఉంటే ఎలాంటి చర్యలు తీసుకోరు. లేదా వారిని వ్యతిరేకించే ప్రశ్నలు, అధికార పక్షాన్ని వ్యతిరేకించేటటువంటి మాటలు ఏదైనా రైజ్ అయినప్పుడు వారిని సస్పెండ్ చేయడం జరుగుతుంది. దేశ చరిత్రలోనే మునుపెన్నడూ మనం ఇలా 143 మంది సభ్యులను ఒక్కసారిగా సస్పెండ్ చేయడం ఇదే మొదటిసారిగా నేను ఫీల్ అవుతున్నాను. పార్లమెంటు లోపలికి అంత సునాయాసంగా వచ్చి స్మోక్ బాంబ్స్ అయితే గానీ, లేదా వారు చేసిన అల్లరికి కారణమైనటువంటి వ్యక్తిని శిక్షించమని, ఇంతటి దారుణమైనటువంటి సందర్భాన్ని గురించి పార్లమెంట్ లో చర్చ జరగాలని విపక్షాలు పట్టుబట్టడంతో 143 మంది విపక్ష సభ్యులను సస్పెండ్ చేసినటువంటి ప్రభుత్వం ప్రస్తుతం నడుస్తుంది. ప్రజాస్వామికంగా ప్రశ్నించే గొంతు లేకపోతే ప్రజలకు ఎక్కడి నుంచి సరైనటువంటి న్యాయం అందుతుంది? ప్రభుత్వం చేసుకున్న ప్రతి నిర్ణయాన్ని సమర్థిస్తే మరి ప్రజలకు అది సరైన నిర్ణయమా లేదా అనేటటువంటి చర్చ జరగనిదే ఏ విధంగా ప్రజలకు సరైన న్యాయం జరుగుతుంది? గతంలో మనం ఒకసారి వాజ్పేయి ప్రధానిగా ఉన్న సందర్భంలో పార్లమెంట్ మీద అటాక్ జరిగితే ఆనాడు
ప్రధానిగా ఉన్నటువంటి వాజ్పేయి ఎలాంటి భేషజాలకు పోకుండా చక్కగా ఆ రోజు పార్లమెంటులో జరిగినటువంటి ఘటన మీద చర్చ జరగడం, తద్వారా ప్రతిపక్షాల నుంచి ఎన్నో రకాలైనటువంటి సూచనలు ఇవన్నీ తీసుకోవడం జరిగింది. మనకు మోడీ గారు ప్రధాని అయిన తర్వాత ఆనాటి బీజేపీకి ఈ రోజు బీజేపీకి లేదా ఆనాటి పాలనకు ఈనాటి బీజేపీ పాలనకు చాలా అంటే చాలా తేడాలే గుర్తించవచ్చు. కొత్త పార్లమెంట్ అయితే కట్టారు కానీ ప్రజాస్వామిక విధానాలు మాత్రం ప్రజాస్వామ్యబద్ధంగా నడపడం లేదనేది ఒక ప్రధానమైనటువంటి విమర్శగా మనం గుర్తించాలి. అయితే ఈ మధ్య పార్లమెంట్ లో జరిగినటువంటి ఏదైతే దురదృష్టకరమైనటువంటి సంఘటన ఉందో వాటి మీద చర్చిస్తే మాత్రం సభ్యులను సస్పెండ్ చేస్తున్నారు. ఒక పార్లమెంట్ ఎంపీ మహువా మోత్రా అని ఒక మహిళా సభ్యురాలు ప్రశ్నలు అడగడానికి డబ్బులు తీసుకున్నారు అనేటటువంటి ఒక అభియోగం మీద ఆమెను పార్లమెంట్ సభ్యత్వం నుంచి రద్దు చేయడం జరిగింది. అయితే వివరాల్లోకి వెళ్తే ఆమె ఎక్కడ ఎవరి దగ్గర నుంచి కూడా డబ్బులు తీసుకున్నట్టు కానీ ఎలాంటి ఆధారాలు ప్రభుత్వము బయట పెట్టలేదు. బయట పెట్టకపోయినప్పటికీ ఆమెను నిర్దాక్షిణ్యంగా పార్లమెంట్ నుంచి బయటకు పంపడం జరిగింది. అంతకుముందు కూడా రాహుల్ గాంధీ గారి వ్యవహారంలో ఇలాంటిదే జరిగింది. రాహుల్ గాంధీ గారికి 2 ఏళ్లు జైలు శిక్ష పడింది. జైలు శిక్ష పడితే అతని సభ్యత్వం రద్దు చేయవలసిందే. కానీ అదే జైలు శిక్ష వేసినటువంటి కోర్టు వెంటనే బెయిల్ కూడా మంజూరు చేసి పై కోర్టుకు అప్పీలుకు అవకాశం. ఇన్ని వెసులుబాట్లు ఉన్నప్పటికీ ఆనాడు మోడీ ప్రభుత్వం గంటల వ్యవధిలోనే తన యొక్క పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయడము, ఆ తర్వాత తను ఉంటున్నటువంటి బంగ్లాను ఖాళీ చేయించడంలో కూడా ఎంతో చొరవ చూపి అత్యుత్సాహం ప్రదర్శించి తొందరగా ఖాళీ చేయించడం జరిగింది. అదే రాహుల్ గాంధీ పై కోర్టుకు వెళ్ళడము, తను కింది కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ని స్టే తీసుకురావడం, మళ్ళీ పార్లమెంటు సభ్యత్వాన్ని పునరుద్ధరించడం జరిగింది. ప్రతిపక్ష పార్టీల మీద ఇంత వేగంగా స్పందించేటటువంటి ఈ ప్రభుత్వము తన పార్టీ సభ్యులు లేదా బీజేపీ పార్టీ వారు చేసినటువంటి ఎలాంటి తప్పులకు కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనేది అది భారతీయ ప్రజాస్వామ్యమా లేకపోతే మోడీ స్వామ్యమా అర్థం కావటం లేదు. ఎన్నో సందర్భాల్లో గతంలో పార్లమెంట్ లో ఎన్నో చర్చల సందర్భాల్లో ఏ ఒక్క చర్చకు సరైనటువంటి స్పందన ఇవ్వనటువంటి మోడీజీ ఈరోజు ప్రతి చిన్న ప్రశ్నకి పార్లమెంటు సభ్యులను సస్పెండ్ అనేది ఒక ఫైనల్ ఎజెండాగా తీసుకోవడం జరిగింది. ఆ మధ్య జరిగినటువంటి మణిపూర్ ఘటన, అక్కడ వాస్తవ పరిస్థితులు ఏంటి అనేది పక్కన పెడితే అత్యంత క్రూరంగా పాశవికంగా అక్కడ ఒకరినొకరు చంపుకోవడము, మహిళలను బట్టలు లేకుండా ఊరేగించడం లాంటి దారుణమైనటువంటి చర్యలు జరిగినప్పటికీ వాటి మీద కేంద్ర ప్రభుత్వం పెద్దగా స్పందించకపోవడము, జరిగిన రోజుల తర్వాత మాత్రమే ఎక్కడో సోషల్ మీడియాలో ఏదో ఒక వీడియో వచ్చి అది ప్రపంచవ్యాప్తంగా ఆ వీడియో గుర్తింపు లభించిన తర్వాత మాత్రమే మోడీ గారు ఏ కొద్దిపాటి స్పందన చూస్తుంటే వారికి ప్రజల పట్ల ఏ స్థాయి దక్షత ఉందనేది ప్రజలు కూడా గమనించాల్సి వస్తుంది. గతంలో కూడా ఎన్నో సందర్భాల్లో పార్లమెంట్ హౌస్ ని మోడీ హౌస్ లాగా మార్చుకొని లేదంటే అమిత్ షా హౌస్ లాగా మార్చుకొని వారికి నచ్చిన విధంగా పార్లమెంట్ నడిపిన విధానాన్ని చూస్తుంటే భారతీయ ప్రజాస్వామిక పార్లమెంట్ వ్యవస్థ రాబో కాలంలో ఎలాంటి స్థితులను చూడబోతుందో మనం గుర్తించవచ్చు. ప్రజాస్వామ్యం అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి ప్రజాస్వామ్య విధానాలను పక్కన పెట్టి తన సొంత ఎజెండాలనే ప్రజాస్వామ్యంగా తీసుకొస్తే మాత్రం ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడినటువంటి మన ప్రజాస్వామ్యం తొందరలో తన యొక్క దశను కోల్పోబోతుందనేది నిర్వివాదమైనటువంటి అంశం. ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణలో ప్రధానంగా ఎన్నికల ద్వారా ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు అధికారాన్ని చెలాయిస్తే ప్రతిపక్ష పార్టీ మరొక వ్యవస్థ అయినటువంటి జర్నలిజం, ఈ రెండు అధికారంలో ఉన్నటువంటి వారి యొక్క పాలసీస్ ని ప్రజలకు ఏ విధంగా చేరువ చేయాలి, అధికారంలో ఉన్నటువంటి వారు తీసుకున్నటువంటి నిర్ణయాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రతిపక్ష పార్టీలు ప్రజలకు ఏ విధంగా అయితే సరైనటువంటి సేవలు అందుతాయో రైట్ డెమోక్రటిక్ సిస్టమ్ లో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూ ఉండడం అనేది ప్రతిపక్ష పార్టీల యొక్క ప్రధానమైనటువంటి అజెండా. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి మొత్తం తంతునంతా ప్రజలకు చేరవేయడం అనేది జర్నలిజం ఒక ప్రధాన ఉద్దేశ్యం. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కాలంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అధికారంలో ఉన్నటువంటి వారు ప్రతిపక్ష పార్టీలను గొంతు నొక్కడమే కాక జర్నలిజం అనేది కూడా నిజాన్ని నిర్భయంగా ప్రజలకు చేరే వ్యవస్థను కూడా ఒక రకంగా అణిచివేసే ధోరణిలోనే ఉండాలని చెప్పొచ్చు. ఆ మధ్య ఒక న్యూస్ పేపర్లో చూసాం, ప్రపంచంలో జర్నలిజం లేదా
న్యూస్ అనేటివి ప్రజలకు ఏ దేశంలో ఏ మేర స్వతహాగా స్వతంత్రంగా నిర్వహించబడుతున్నాయి అనేటటువంటి విషయాన్ని సర్వే చేస్తే భారతదేశం 160వ స్థానంలో ఉండడం అనేది ఒక రకంగా విచారించదగ్గ విషయం, అవమానకరం. ఈ దేశాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడి ప్రజాస్వామ్య విధంగా పాలించేటటువంటి ప్రభుత్వాలకు జర్నలిజాన్ని తొక్కిపెట్టాల్సినటువంటి అవసరం ఉండదు. కానీ భారతదేశంలో 160వ స్థానానికి వెళ్ళిందంటే ప్రజలకు ఏ మేర నిజాలు చేరుతున్నాయో లేదో మనం గుర్తించవచ్చు. సోషల్ మీడియా లేదా విస్తృతమైనటువంటి ఈ ఇంటర్నెట్ వ్యవస్థ లేకపోయినట్లయితే ప్రస్తుతం ప్రజలు ఎలాంటి గడ్డు కాలాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందో గుర్తించండి. దయచేసి మోడీ గారు కానీ లేదా ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీ కానీ ప్రశ్నించడానికే ప్రతిపక్ష పార్టీలు ఉంటాయి, ప్రశ్నించడానికే పార్లమెంట్ హౌస్లు ఉన్నాయి, ప్రశ్నించేందుకే ప్రజలు ప్రజాప్రతినిధులను ఎన్నుకొని చట్టసభలకు పంపుతారనేది గుర్తించాలి. కేవలం చట్టసభల్లో అధికార పార్టీ వారే మాట్లాడాలి అనేటటువంటి నిబంధన కాకుండా అధికార పక్షంని ప్రశ్నించడానికే ఉంది ప్రతిపక్షం అనేటటువంటి ప్రధానమైనటువంటి విషయాన్ని అన్ని పార్టీలు గుర్తించాలి. అది అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, లేదా కౌన్సిల్ కావచ్చు, రాజ్యసభ కావచ్చు, ఎక్కడైనా కానీ ఏ చట్టసభ కూడా ఏర్పడింది కేవలం ప్రజలకు సరైనటువంటి సేవలు లేదా ప్రభుత్వాలు సరైనటువంటి డెలివరీ సిస్టమ్ ఇవ్వడానికే పార్లమెంట్లు కానీ చట్టసభలు ఉన్నది. చట్టాలు చేసే సందర్భాల్లో సంపూర్ణమైనటువంటి చర్చ ప్రతిపక్షాలు కూడా జరిపి సరైనటువంటి సూచనలు తీసుకున్న తర్వాతనే చట్టసభలకు వాటి యొక్క విలువ ఉంటుందనేది మనం గుర్తించాలి. విలువ లేకుండా చేస్తున్నటువంటి ఈ నియంతృత్వ ఆలోచనల నుంచి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు బయటికి రావాలి. చట్టసభల్లో సభ్యులందరికీ మాట్లాడే అవకాశం ఇచ్చి ప్రజాస్వామ్యానికి సరైనటువంటి నిదర్శనంగా ప్రభుత్వాలు నిలవాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం స్టే ట్యూన్డ్. దక్షిణ్ టీవీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.